దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22-23. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటు. ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ బెల్షస్సరు అనే రాజు నెబుకద్నెజరు యొక్క కొడుకు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంగతి అంతయు అతని కుమారుడు నీవు. ఏ సంగతి అంతా? బెల్షస్సరు రాజుకి ఏ సంగతి తెలుసు? ఇక్కడ రాయబడే మాట, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతు ఎరుగుండియు నీ మనస్సును అణుచుకొనక. ఏ సంగతో నేను చదువుతున్నాను చూడండి. 19వ వచనం నుండి 18వ వచనం నుండి రాయబడిన మాటలు చూడండి. రాజా చిత్తగించుము, మహోన్నతుడకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి అట్టి మార్గదర్శ ఇచ్చినందుకు తాను ఎవరిని చంపగోరిన వారిని చంపెను, ఎవరు రక్షింపగోరిన వారిని రక్షించను, హెచ్చింపగోరిన వారిని హెచ్చింపను, పడవేయగోరిన వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములకును జనములకును ఆయా భాషలు మాట్లాడే వారికి అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ ఉండిరి. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకున్న దేవుడు అతని ప్రభుత్వం అతని ఎదురు నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల ఎదురు నుండి తరమబడి పశువుల వంటి మనసు కలవాడాయి. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యమును ఏలుచు ఎవరిని స్థాపింపగలను వారిని స్థాపింపలేని అతడు తెలుసుకునే వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులే గడ్డి మేయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడైను. బెల్షస్సరు అతని కుమారుడు నీవు. ఏం చెప్తుండే అక్కడ అసలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇదిగో ఇదంతా నీకు తెలిసి నీ తండ్రికి దేవుడు ఏమేమి చేశాడో, ఏమేమి చేసుకుంటూ వచ్చాడో, ఎలాగ రాజుగా చేశాడో, ఎలాగ శిరస్సుగా నెబుకద్నెజరు రాజు నీ తండ్రిని నిలబెట్టాడో, ఎవరిని పడగొట్టాలంటే వాళ్ళని పడగొట్టించాడు, ఎవరిని రక్షించాలంటే వాళ్ళని రక్షించే విధంగా చేశాడు. మహాదశను దేవుడు నీ తండ్రికి ఇచ్చాడు. అది నీ చిన్నతనం నుండి నీకు తెలుసు. అది నువ్వు చూసుకుంటూ వస్తున్నావు, నువ్వు ఎరిగిన వాడు. అయితే నీ తండ్రి అతడు మనస్సున అతిశయించి ఏం చేశాడో తెలుసండి. 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట చూడండి. అతడు మనస్సును అతిశయించడానికి కారణము, రాజు బబులోను మహా విశాల పట్టణమును నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరము నేను కట్టించిందని తనలో తాను అనుకును. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో శబ్దం వచ్చును. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. 33వ వచనంలో కేవలం రాయబడిన మాట తెలుసా? అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు రాజు నెబుకద్నెజరుకు మహత్తశిచ్చి గొప్ప స్థితి ఇచ్చి, దేవుని మీద ఆనుకోవడాన్ని బట్టి, దేవుడు అంటే కనబరచడాన్ని బట్టి, దేవుడు అంటే నమ్మకాన్ని బట్టి హెచ్చించుకుంటూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజ్యంగా రాజుగా నెబుకద్నెజరు చేసిన తర్వాత మనం చదువుకున్నమాట, అతడు మనస్సున అతిశయించి తన మనస్సును అణుచుకోక ఏం చేసిందో తెలుసండి. నేనే, ఇది నా బలమే, నాదే, నేనే ఇదంతా చేసుకుంటూ వచ్చింది నేనే అని తన హృదయంలో అనుకొనగా దేవుడు ఏం తెలుసా? గడ్డి వేపించాడు. దేవుడు గడ్డి వేపించాడు. ఇదంతా తెలిసిన అతని కుమారుడు నీవు ఏం చేయాలి? ఇదంతా ఎరిగిన బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, దేవుడు అంటే నువ్వు ఎలా జీవించాలి,
అని హెచ్చరిస్తూ అతడు ఏం చేసిందో తెలుసండి, ఆ దేవుడు మాట్లాడుతూ అతని కుమారుడు నీవు ఇదంతా ఎరిగి ఉండి నీ మనస్సు నడుచుకొనగా పరలోకముందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించు. ఏమి హెచ్చించుకోవడం తెలుసండి? తండ్రికి తెలుసు. దేవుడిచ్చిన బలము చేత శక్తి చేత యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేములో ఉన్న దేవాలయమును పడగొట్టి అక్కడున్న ఉపకరణములన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోడు తండ్రి. అక్కడ వరకు తెలుసా, ఈయన దేవుడు, ఈయన మహాదేవుడు, గొప్పవాడు, సైన్యములకు అధిపతి అని రాజైన నెబుకద్నెజరు గుర్తించి దాన్ని తీసుకుని వెళ్ళి మొదటి అధ్యాయము ఒకసారి చూడండి, 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మొదటి నుంచి, యోధా రాజు యెహోయాకీము ఏర్పడి 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజు యెహోయాకీమును అతని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన దానికి అతడు ఆ వస్తువులను షీనారు దేశములు తన దేవతాలయమునకు తీసుకొని పోయి దేవతాలయపు బొక్కసములో దేవుని యొక్క ఉపకరణములను తీసుకొని వెళ్ళిపోయి తన దేవతాలయములో ట్రెజరీలో దాచిపెట్టాడు. ఈయన దేవుడు, ఈ వస్తువులు మా దేవతకు సంబంధించిన ఆలయంలో ఉండాలని ఈ రోజు చేసిండు. కానీ అతని కొడుకు ఏం చేసి తెలుసండి, ఆ రోజు విందు 1000 మందితో విందు చేసుకొని తాగుతూ తింటూ ఉపపత్రులతో అనేకమైన గొప్ప పాత్రలను తెప్పించాడు. ఎక్కడి నుండి తెప్పించింది అనుకుంటున్నారు? అదే మా నాన్న యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేములో ఆ దేవాలయాన్ని పడగొట్టి ఆ దేవుని ఉపకరణాలను తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వాటిని మీరు తీసుకొని రండి. వాటిలో మనము 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట మనం చూద్దాం. యెరూషలేములోని ఆలయములో తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించిన వారు తీసుకొని వచ్చి 4వ వచనంలో ఆ వెండి బంగారు వెండి ఇత్తడి వాటితో దేవతలను స్తుతించు ద్రాక్షరసము త్రాగుచు. తెచ్చిన వాటిని ఏం చేశారంట, రాజు ద్రాక్షరసం పోసుకొని తాగుతాడు. ఆ కాలం ఆనాడు పరిస్థితుల్లో రాజులు ద్రాక్షరసం తాగడం తప్పు కాదు, రాజులు విందు చేసుకోవడం తప్పు కాదు, రాజులు భోజనాలు చేసుకోవడం, రాజులు భోగాలు అనుభవించడం, రాజులు మనస్సుకు వచ్చినట్లు బ్రతకడం అది ఆ కాలానికి సరిపోద్ది. విందు చేయొచ్చు, ఉపపత్రులు నుంచొచ్చు, ద్రాక్షరసం తాగొచ్చు, నచ్చినది తినొచ్చు. కానీ ఇతడు ఏం చేసి తెలుసా, దేవుని సంబంధమైన తెచ్చిపెట్టు. మాట అర్థమైందా? నువ్వు చెప్పు, నేను ఏంటంట, ఈ బెల్షస్సర్ రాజు తండ్రేమో ఇది దేవుని సంబంధమైన తెచ్చి దేవుని దేవతాలయంలో పెడితే అతని కొడుకు ఏం చేసింది, అది తీసుకుని రండి, వాటిలో మనం ద్రాక్షరసం పోసుకొని తాగుతాం. రాజులు తాగడం, తినడం, కోలాహలాలు, విందులు, వినోదాలు, ముచ్చట్లు, సంగీతం అన్నీ ఉంటాయి. దేవుడు వాటి విషయంలో తప్పుపట్ల రాజుని. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా, దేవుని ఆలయ సంబంధమైన ఉపకరణముల్లో తీసుకొని వచ్చి నన్ను నీకంటే నీ మనస్సును హెచ్చించుకున్నావు, నీ మనస్సును అణుచుకొనక నీవు నా మీద హెచ్చించుకున్నావు. మనం చదువుకున్నాం కదా, అతని కుమారుడు నీవు నీ తండ్రికి ఏదేది జరిగిందో అవన్నీ తెలిసి అవన్నీ ఎరిగి ఉండి నీవు కూడా ఎలా తెచ్చుకొని నా వాటిలో నువ్వు ద్రాక్షరసం మోసుకొని తాగుతున్నావు. ఇదంతా నువ్వు ఎరిగిండి చిన్నతనం నుండి మీ నాన్నగారి జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ, వెళ్ళిన యుద్ధాలన్నీ, దేవుడిచ్చిన విజయము, ఇవన్నీ చూసుకుంటా మీ నాన్న దేవుడి మీద అతిశిస్తే మీ నాన్న గడ్డి వేపించి అడవి పాలు చేశాడు కదా, అదే నీకు తెలుసు. ఇదంతా ఎరిగి ఉండి నీవు ఎలా నీ మనస్సును అణుచుకోక దేవుని ఆలయ సంబంధమైన వాటిని తెచ్చుకొని ద్రాక్షరసం తాగడానికి నీకెన్ని గుండెలు అంటాడు, నీకెన్ని గుండెలు. వాడు గుర్తుపెట్టుకోండి, ఈ దేవుడు చెప్పకుండా ఏది చేయడు, పక్క వారి కుటుంబంలో నీకు చూపించి జాగ్రత్త అని చెప్తాడు. బెల్షస్సర్తో ఏం మాట్లాడి తెలుసా, మీ నాన్న జీవితంలో జరిగింది నీకు
కదా, అబ్బాయి మీ నాన్న జీవితంలో మనస్సును అణుచుకోకపోతే అతిశయిస్తే ఏం జరిగిందో నువ్వు ఎరిగిన వాడివే కదా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా, పక్క వారి జీవితాలలో, పక్క విశ్వాసుల జీవితాలలో వారి మనస్సును అణుచుకోక వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఏం జరిగిందో ఈనాటి క్రైస్తవులైన మనకు తెలుసు కదా. తెలియదు, నాకేం తెలియదు, దేవుడు ఇది నా జీవితంలో తీసుకొచ్చాడంటవా. ఈరోజు దేవుడు అడుగుతుంటూ అదంతా నీకు ఎరిగి ఎన్ని గుండెలు ఈరోజు నువ్వు పాపం చేసి బ్రతకడానికి నీ మనస్సును అణుచుకోక నువ్వు బ్రతుకును బట్టి దేవుడు అడుగుతున్నాడు. తెలుసా, ఇదంతా మీ నాన్న జీవితంలో చూసి ఎలా నీ మనస్సును అణుచుకోలేదు. మహార్దశ ఇచ్చింది నేనే, గడ్డిని మేపింది నేను. దేవతాలయంలో దేవుడికి వెళ్ళి ఆలయాన్ని పడగొట్టి ఉపకరణాలు తెమ్మనిది నేనే, తెచ్చి నీ దేవతాలయంలో పెట్టుకోమని చెప్పింది నేనే. అవునండి, దేవుడు ప్రతిదీ మన కళ్ళ ముందు ఉంచుతాడు, ప్రతిదీ నీకు తెలిసే చేస్తాడు. తెలియకుండా దేనిని దేవుడు నీ జీవితంలో జరిగించడు, దేనిని నీ కళ్ళ ముందు ఉంచకుండా దేవుడు చేయడు. ఈరోజు బెల్షస్సరుతో చెప్తున్నమాట, మనకి హెచ్చరిక చెప్తున్నమాట. ఇదంతా నీవు ఎరిగి ఎలా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు. వారు చేసిన పాపాన్ని బట్టి నాశనం వచ్చింది కుటుంబంలో కానీ విన్నాం. వాళ్ళ బ్రతుకును బట్టి వాళ్ళ జీవితంలో చెడు జరిగిందని విన్నాం. వాళ్ళ ఆలోచన బట్టి ఈరోజు కుటుంబం అంతా నాశనం అయిపోయిందని మనం తెలిసి ఎలా మరలా ఇలా బ్రతకడానికి ఆలోచన చేస్తామని చెప్పండి. మనస్సును అణుచుకోలేని బెల్షస్సరు జీవితంలో దేవుడు మరొకసారి జరిగిందని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు అలా మనం బ్రతుకుతున్నామేమో, మరొకసారి మన దేవుడు ఒక్కసారి గిచ్చి గిల్లి లేపుతున్నాడు. ఏంటంట గిచ్చి, ఒకసారి జాగ్రత్త. ఎలా ఉంది మన బ్రతుకు? బెల్షస్సరుని తండ్రిని ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఈరోజు కొన్ని వ్యక్తులు, కొంతమంది కుటుంబాల జీవితాలను మన కళ్ళ ముందు పెట్టి మాట్లాడుతారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నీ మనస్సును అణుచుకో, నీ కోరికలను అణుచుకో, నీ తలంపులను అణుచుకో, నీ ఉద్దేశాలను, నీ పాపపు ఆలోచనను, నీ బ్రతుకును అణుచుకో. దేవుడు ఏది కూడా మర్మయుక్తంగా మనిషి జీవితంలో చేయడు. ప్రతిదీ బయలు పెట్టి, ప్రతిదీ తెరిచిన పుస్తకం వలె ప్రతిదీ నీ కళ్ళ ముందుకు తీసుకొని వచ్చి, అదే కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాము. చూడండి, కీర్తనల గ్రంథము నాకు తెలిసి 50వ కీర్తన 21వ వచనం, 21వ వచనం చదువుదాం. ఆ ఇంటి పనులు నీవు చేయొచ్చు, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. ఏంటంటే దేవుడు అంటాడు, ప్రతి దాన్ని నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఈ సంగతులు ఏవేవి నీ జీవితంలో చేసుకుంటూ వస్తున్నావో వాటన్నిటిని నీ కళ్ళ ముందు ఉంచి నిన్ను గద్దించి సరిచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన మనస్సును అణుచుకోకపోతే, మనస్సును అణుచుకోక నాశనమైన వ్యక్తుల్ని మన కళ్ళ ముందు దేవుడు ఎందుకు పెడుతున్నాడు? వాళ్ళు పడిపోయారా, వాళ్ళు నాశనం అయిపోయారని మన సంకల్పం గుర్తుకోవడానికి కాదు. వాళ్ళను చూసి మన గుణపాఠం, వాళ్ళను చూసి గుణపడాలని, వాళ్ళను చూసి సరిచేయబడాలని, వారిని చూసి సరిదిద్దుకోవాలని నాశనమైపోయిన వాడిని మన కళ్ళ ముందు పెడతాలో నీ మనస్సును అణుచుకోకపోతే నీ పరిస్థితి రేపు అదే. ఎందుకు మనకి ఆదికాండం 6వ అధ్యాయం రాయాలి? ఎందుకు షెకెము జీవితం గురించి రాయాలి? ఎందుకు బెల్షస్సరు జీవితం గురించి మనకు దేవుడు ప్రబోధించాలి అంటే, వాళ్ళు మనస్సుకు వచ్చినట్లు చేశారు. అతని మనస్సు దీనా కుమార్తె మీద ఉందంట. ఈనాడు బెల్షస్సరు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అతడు ప్రభువు కంటే తనను తాను హెచ్చించుకొని తన మనస్సును అణుచుకొనక, ఇటువంటి వ్యక్తులమైనా దేవుడు వారిని ఉపేక్షించేది లేదు. ఏ స్థలంలో మనం ఉంటున్నామో, ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నామో. ఈనాడు ఎందుకు జరుగుతున్నాయి క్రైమ్స్? కాబట్టి భార్యని ముక్కలుగా కోసిన భర్త,
ఏమండి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి బాత్రూంలో బిడ్డగా జన్మనించి ఇవన్నీ ఎందుకంటే మనస్సును అణుచుకోకపోవడం వల్లే ఈనాడు సమాజం, ఈనాడు కుటుంబం, ఈనాడు ఏదైనా సరే పాడైపోయి పతనమైపోయి నాశనమైపోవడానికి మెయిన్ రీజన్ బయట వాళ్ళు ఎవరు కాదు, మన మనస్సును మనం అణుచుకోకపోవడానికి బట్టి. ఇదంతా నువ్వు ఎరిగిన అతని కుమారుడు అయిన బెల్షస్సరు ఎలా నువ్వు ఇలా చేశావు? లెఫ్ట్ రైట్ దేవుడు ఆ చెంప ఈ చెంప వాయించి చెబుతున్న మాటలు, నిన్ను నీవే నేనే దేవుని కంటే గొప్ప, నా బ్రతుకే, నా ఆలోచనే, నా మనస్సే. ఇంత చేసిన దేవుని నా మీద నువ్వు ఎలా హెచ్చించుకున్నావు? నా మీద నువ్వు ఎలా హెచ్చించుకున్నావు? ఆ రాత్రికి రాత్రే బెల్షస్సరు హతుడాయను. దేవుడు ప్రతిదీ మన కన్నుల ముందుంచి గద్దించి అంటాడు. ఎన్ని మార్లు గద్దించిన లోపడిన వాడు తొదకు తిరిగి హఠాత్తుగా నాశనము. ఈ మనం 50వ కీర్తనలో 17వ నుండి 17వ వచనం నుండి చదువుకుంటే, దిద్దుబాటు అసహ్యము, దొంగను చూసినప్పుడు వాడితో ఏకీభవిస్తావు, వ్యభిచారుడితో సాంగత్యం చేస్తావు, కీడు చేయవాలని నోరు తెరుస్తావు, నీ నాలుగులతో కపటము కల్పిస్తావు, కొండెములు సహోదరుడి మీద కొండెములు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న నీవు, ఇవన్నీ జరిగిస్తున్న నీవు, ఇదిగో నీ కన్నుల ముందు ప్రతి దానిని వరుసగా ఉంచి ఏమేమి చేశావో, ఏమేమి జరిగిస్తున్నావో, ఏమేమి చేశావో ఇదంతా ఉంచి నీకు రాబోతుంది నాశనం. మన మనస్సు అణుచుకోకపోతే పురానికి ప్రాకారం లేకపోతే అది ఎలా పాడిందో నేడు క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసాలు ఇదే జరిగేది. ఏదో జరగదు క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు మెయిన్ మనస్సును అణుచుకోకపోవడమే, మనస్సు చెప్పినట్లు బ్రతకడమే, హృదయంలో పుడుతున్న వాటికి రూపాన్ని ఇచ్చుకోవడం. బెల్షస్సరు ద్వారా ప్రభు ఈరోజు మనం హెచ్చరిస్తాం. బెల్షస్సరు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన మనస్సును మార్చుకుందాం, మన మనస్సును అణుచుకుందాం. వాక్య ప్రకారంగా జీవించడానికి, వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి మన మనస్సును వాక్యపు సరిహద్దుల్లో ఉంచుకుందాం. హద్దు మీరి హద్దు దాటి మనం బ్రతికితే బెల్షస్సరుకి ఏ గతి పట్టిందో అదే మనకు గతి పట్టేది. మనకు జరగదు అనుకోవడానికి వీల్లేదు. ఆల్రెడీ దేవుడు కొందరు వ్యక్తుల్ని మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఉంచుకుంటూ వచ్చాడు. వాళ్ళని చూసి జాగ్రత్త